వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లక్ష్మణ్. సోషల్ మీడియా ఈ మధ్య ఎంత ట్రెండింగ్లో మనుషులను తీసుకొని వస్తుందో అంతే వేగంగా వాళ్ళని కింద కూడా పడేస్తూ ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో ఐటీసీ కోహినూర్ ఎదురుగా కుమారి ఆంటీ అంటూ స్ట్రీట్ ఫుడ్ పెట్టి చాలా ఫేమస్ అయ్యారు. అయితే రీసెంట్గా ఆ రూట్లో వెళ్ళే ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి నిన్న పోలీసులు వచ్చి ఆ షాప్ని కూడా మూసేయించడం, తర్వాత ఆమె మీద కేసు కూడా బుక్ చేయడం కూడా జరిగింది. మొత్తం మీద ఈ రోజైతే ఆమె షాప్ ముందుకి కొన్ని వందల మంది భోజనం చేయడానికి వచ్చారు, కానీ ఆమె షాప్ అయితే ఓపెన్ చేయలేదు. సో మొత్తం మీద ఈ వార్త అంతా వైరల్ అవటం, మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించడం కూడా జరిగింది. సో ప్రస్తుతం మనతో పాటు ఆ కుమారి గారు ఉన్నారు. అసలు ఈ వాటర్ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, సో మొత్తం మీద నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆమె ఏం మాట్లాడుతున్నారు, ఆమెతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సరే, మీ కష్టానికి ఆ దేవుడు ప్రతిఫలం అయితే ఇచ్చారు. సో సోషల్ మీడియా ద్వారా మీరు ఎంత ఫేమస్ అయ్యారో నిన్న పరిస్థితి చూస్తే ఒకసారిగా కొంచెం మీకు కొంత ఆందోళన అయితే కలిగించింది. సో ఇదంతా చూస్తాను మీకు ఏమనిపిస్తుంది? అంటే కళ నిజం అనిపిస్తుంది. ఇది కళా నిజం అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇంతమంది మీ స్ట్రీట్లో ఎప్పుడన్నా మీ దగ్గరికి ఇలా మీ ఇంటి దగ్గరికి వచ్చారా? అంటే అసలు నాకు బయటికి అంటేనే రాను, ఇంట్లో పనే సరిపోద్ది నాకు. ఇప్పుడు గుడివాడ నుంచి వచ్చారు. సో దాదాపు 13-14 సంవత్సరాల నుంచి మీరు ఈ వ్యాపారంలో ఉన్నారు. ఇంతకుముందు ఒక సెలబ్రిటీ దగ్గర మీరు వంట చేస్తూ ఉండేవాళ్ళు. సో వాళ్ళకి 30,000 రూపాయలు ఇవ్వటం, ఆ తర్వాత మీరు చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవటం, ఈ స్థాయికి రావటం, సో ఇదంతా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. సో మరి నిన్న పోలీసులు వచ్చి ఏం చెప్పారు? ఏం చెప్పారంటే అదే, ఇక మీ వల్ల ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, ఇక దాని గురించి మీరు చేయాలని చెప్పి బండి ఆపడం జరిగింది. ఇంతకీ లక్షలు నిజమేనా? దాని గురించి ఇదంతా వచ్చింది అసలు. 2 లెవర్ల గురించి పెద్ద హైలైట్ అయ్యారు మీరు. అవును, ఆ 2 లెవర్లు ఎక్స్ట్రా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో. సో ఇంతకుముందు మీరు ఎక్కడ చేశారు వంట మాస్టర్? నేను ఎక్కడే చేయలేదు. అంటే సెలబ్రిటీ వాళ్ళ ఇంట్లో చేశారు. సింగరే హేమచంద్ర వాళ్ళ ఇంట్లో చేశాను ఫస్ట్ వంటలు అయితే. సందీప్ కృష్ణ గారి దగ్గర కూడా మీ దగ్గరకు రావటం, ఆ రోజు నుంచి కొంత సోషల్ మీడియా ఎక్కువ మీ మీద ఫోకస్ చేయటం, సో ఇదంతా చివరికి మీ హోటల్ మూపించే దగ్గరకు వచ్చేసింది. ఆయన వచ్చారనే కాదు, ఆయన రాకముందల నుంచే జరుగుతున్నాయి ఇవి. ఇట్లా ఇదని ఎవరు తీస్తున్నారు, ఎవరిదో కూడా తెలియట్లే మాకు. ఇదిగా అందరూ ఇప్పుడు అది దీంట్లో తీస్తున్నారు కదా, ఫోన్లోని. ఎవరు తీస్తున్నారు ఏంటనేది కూడా మాకు తెలియదు. కానీ మీ చుట్టుపక్కల షాపులతో చాలా మందితో మాట్లాడడం జరిగింది. మీరే సోషల్ మీడియా మొత్తం పిలిచి అక్కడ ఇదంతా పబ్లిసిటీ పెంచారని చెప్పి, సో దానివల్ల కొంత ఇబ్బంది పడ్డామని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. దీనికి మరి మీరేం చెప్తారు? అది ఇక వాళ్ళంటే నేనేం చేయలేను. అదే వీడియో తీసిన వాళ్ళు వచ్చి బారు తీస్తారు, నా ఒక్కదందే కాదు. అంటే అడిగి తీస్తారు కొంతమంది, ఇట్లా కానీ నాన్న ఇప్పటికే చాలా అయినాయి కదా వద్దని చెప్తాం, అయినా చెప్పకుండా తీసేస్తారు. కోట్లు సంపాదించేసిందని చెప్పి చాలా మంది అన్నారు. తీరా మీ ఇంటి దగ్గరకు వచ్చేస్తే చిన్నెల్లు ఉంది, ఏంటిది? అది అబద్ధము ఏదో అంటారు కదా, నిజానికి అబద్ధానికి ఏది అబద్ధం తొందరగా స్పీడ్గా వెళ్ళిపోద్ది అంటారు, నిజం అలాను. కాకపోతే నాకు అబద్ధము ఎంత ఫాస్ట్గా ఇదైందో నిజం అంత తొందరగానే తెలుసుకున్నారు. నిజం తొందరగా వెళ్ళిందా, అబద్ధం తొందరగా వెళ్ళిందా? ప్రస్తుతానికి అబద్ధం తొందరగా వెళ్ళింది, అంటే వెళ్ళిపోయింది. నిజము అంతే ఫాస్ట్గా వచ్చింది. సరే, సోషల్ మీడియా అని చెప్పి చాలా మంది తిట్టిపోస్తున్నారు. సో సోషల్ మీడియా వల్ల మీకు మంచి జరిగింది అనుకుంటున్నారా మీరు? అంటే మంచి ఎంత ఉందో చెడు ఎంత ఉంది. ఇప్పుడు రేవంత్ సార్ ఒకవేళ దవ్వకపోతే ఏంటి మా పరిస్థితి? ఎవరు చెప్పారు? రేవంత్ గారు మీ గురించి తెలుసుకొని మాట్లాడారని చెప్పి ఫస్ట్ మీకు ఎవరు చెప్పారు? అంటే దాంట్లో పెట్టారంట కదా, నన్ను బాబు చూసి, అది బాబుకి ఎవరో పెట్టారంట. ఇంక అన్నాకి లోపల కాల్ చేశారు సార్ వాళ్ళ తాలూకా. మీరు తెలియదు నాకు పేరు, మీరు పెట్టుకోవచ్చు ఎప్పటిలాగా ఇదిగా అని చెప్పారు. సంతోషం, అసలు కన్నీళ్ళు వచ్చేసినాయి. అసలు ఎంత ఆనందం అంటే మామూలు ఆనందం కాదు. ఒక వార్త కూడా వైరల్ అవుతుంది, రేవంత్ రెడ్డి గారే స్వయంగా మీ హోటల్కి వచ్చి అక్కడ ఫుడ్ టేస్ట్ చేస్తారని చెప్పి కూడా విన్నాం. అన్నారంట అని వచ్చి, అదే మీరే వచ్చి అడుగుగారు, అలా దాంట్లో పెట్టారంట అది కూడా. రోజు మీరు హోటల్లో ఉన్నప్పుడు మీ గొంతు చాలా గాంభీర్యంగా ఉండేది, ఈరోజు చాలా స్లోగా మాట్లాడుతున్నారు. భయపడుతున్నారా, లేకుంటే ఇది చివరికి మళ్ళీ ఏదైనా తలనొప్పులు తీసుకుని వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఏమన్నా భయపడలేదు? రాముల వారు అన్నుండగా ఇంకేం లేదు నాకు. ఇక సీఎం గారు ఇక రాముల వారితో నాకు సమానం, ఆయనకి నాకు రాముల వారే, సాక్షాత్ రాములు వారే. ఇక రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు మీ గురించి? చిన్న స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసే మీరు ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో దృష్టిలో పడటం, సో ఆయనకి మీరేం చెప్పాలి?
సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక. అంటే నాకు అన్నీ అంటే ఆయన అయితే చూస్తారు ఎక్కువ ఇదేంటనే తెలియదు. ఇప్పటి నుంచి ఇదేంటనే తెలుసుకుంటాను. నేను సార్ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సరిదిద్దుకుంటాను. అంటే ఇంకా అలా రోడ్డు మీద అలా ఇది కాకుండా చూసుకుంటాను. సో మీరేం ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు, మరోపక్క రాజకీయంగా కూడా మీ గురించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. మొన్న వచ్చిన ఒక ఇంటర్వ్యూలో మీరు జగనన్న ఇల్లు ఇచ్చారు నాకు, ఆ ఇంట్లోనే ప్రజెంట్ మేము ఉంటున్నాము అని చెప్పి మీరు అన్నారు. అది కాస్త అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన, ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ఇది కూడా పెద్ద ప్రచారంగా మారిపోయింది. ఇలాంటివి చూసినప్పుడు ఏమన్నా మీరు ఇబ్బంది పడుతున్నారు? తెలీదు, అది కూడా మీరు వచ్చి అడిగితేనే తెలిసింది. అది కూడా మీరు వచ్చి అడిగితేనే. అంటే నాకు ₹1,00,00,000 ఫ్లాట్ ఉందని, బెంచ్ కార్ ఉందని పెట్టారంట కదా. అది పెట్టారంటే చూసుకోండి మొత్తం అన్నాక అప్పుడు ఇదేంటి అని చెప్పి నా పేరు మీద అది కూడా మొన్న రీసెంట్గా వచ్చింది. మొన్న నవంబర్లో వచ్చింది ఇల్లు. నిన్న 10 times పెట్టాను. పెడితే ఎప్పుడు రాలేదు, మొన్న వచ్చిందనమాట అనుకోకుండా. మొత్తం మీద అయితే మళ్ళీ మీరు అక్కడ స్టాల్ పెట్టుకొని ఫుడ్ బిజినెస్ రన్ చేసుకోవడానికి పర్మిషన్ అయితే ఇస్తా ఉన్నారు. సో మొత్తం మీద ఆ ఏరియా మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో మరి చాలామంది అంటే తినేవాళ్ళు కొంతమంది అయితే, చూడటానికి వచ్చేవాళ్ళు కొంతమంది, సో కొన్ని ఇబ్బందులు అయితే గురవుతున్నాయి. సో చూడటానికి వచ్చే వాళ్ళందరికీ మీరేం చెప్తారు? చూడటానికి వచ్చేవాళ్ళు అంటే అది ఇప్పుడు కేబుల్ బ్రిడ్జి కట్టినాక అది టూరిజం లాగా అయింది. ఒకప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడైతే ఇంత బిజినెస్ లేదు, ఇంత ఫ్లోటింగ్ లేదు. సో సోషల్ మీడియా కావచ్చు, లేకుంటే ఆ ఏరియా డెవలప్మెంట్ అవటం, ఐటీ ఎంప్లాయీస్ కావటం. ఆయన అంతకు ముందలైతే కొంచెమే ఒక 25 kgs రైసు అలా అమ్ముకునే వాళ్ళం ఎవరైనా సరే అట్లా. కాకపోతే ఇది కేబుల్ బ్రిడ్జి కట్టినాక కొంచెం టూరిజం లాగా అయ్యి కొంచెం పబ్లిక్ వచ్చారు. ఈ యూట్యూబ్లో వచ్చినాక ఇంకొద్దిగా అది కూడా ఈ 2 years నుంచే పబ్లిక్ ఇది. సో మరి ఈ మధ్య మీకు బాగా పాపులారిటీ పెరిగింది. సో నిన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఇంకాస్త పాపులారిటీ పెరిగింది. మీరు చెప్పారు 100 kg చికెన్ వండుతున్నాను, లేకపోతే రకరకాల ఫుడ్ ఐటమ్స్ చేస్తున్నాను అని చెప్పి కూడా అన్నారు. మరింత పెరిగే అవకాశం ఉంది. మరి దీన్ని ఎలా మీరు ముందు తీసుకుంటారు? అది పెంచిన ఉండే స్తోమత ఉండాలి కదా. ఇంకా నాకు ఎంతవరకు వండగలను అంతవరకే చేసుకుంటాను. నేను, మా ఆయన, మా పిల్లలిద్దరు, మా వైఫ్ అండ్ భార్య భర్తలు, ఇంకా మా అక్క బావ హెల్ప్ వస్తారు. పొద్దున్నే ఇక్కడనే ఉంటారు, ఊరి నుంచి వచ్చారు వాళ్ళు. సాయంత్రం పూటలు టిఫిన్ బండి పెడతారు, వాళ్ళు వస్తారు. మళ్ళీ అగో ఆంటీ గిన్నెలు అన్నీ ఇంట్లో పని అన్నీ చేస్తుంది. కాలనీ మొత్తం మీకు వెళ్ళే చూస్తుంది. ఎప్పుడైనా చూసారు ఇలా? తెలియదు అంటే చాలా సంతోషంగా ఉంది. గొంతు కొంచెం మీది స్లో అయింది. నిన్నటి నుంచి టెన్షన్ ఉందా, లేకుంటే భయం లేదు. ఇప్పుడు ఇంకా భయం లేదు, ఎందుకంటే రాముల వారు అండగా ఉన్నారు కదా నాకు. రేవంత్ రెడ్డి గారు. అవును, ఆయనకి నాకు రాముల వారే ఇక ఆయన. చివరి ప్రశ్న, చుట్టూ ఐటీసీ కోహినూర్ ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. అక్కడ లేని టేస్ట్ మీ దగ్గర ఏంది అని చాలామంది ఒక ప్రశ్న కూడా మొదలవుతుంది. ఏంటి అసలు ఫుడ్ సీక్రెట్ ఏంటి, ఆ మసాలాలు ఏంటి, ఏం కలుగుతారు, అసలు ఏం చేయబోతున్నారు ముందు? ఇది ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి అలాగే ఉంటాను నేను. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి అన్నీ అని అందరూ కూడా అదే చెప్తారు. ఫుడ్ బాగుందమ్మా, నీ దగ్గర ఫుడ్ బాగుంది, ఇంట్లో తిన్నట్టు ఉందని చెప్తారు అందరూ. భయపడుతున్నారు మళ్ళీ సోషల్ మీడియా ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది, సో ఎవరి వల్ల అయితే ఫేమస్ అయ్యో మళ్ళీ వాళ్ళ వల్ల ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. మళ్ళీ అదే సోషల్ మీడియా వల్ల ఈరోజు ముఖ్యమంత్రి దగ్గరికి మీ సమాచారం వెళ్ళటం కూడా. సో ఫైనల్గా సోషల్ మీడియా గురించి మీరేం చెప్తారు? అంత వివరమైతే నాకు లేదు. అంటే ఇది అంటే వాళ్ళ వల్ల ఎంత మంచి అయితే ఉంది, అంత చెడు అయితే ఉంది. అంటే వాళ్ళు వచ్చి తీసింది మనకి ఇది లేదు, వాళ్ళు తీసింది ఆ 2 liverలు ఎక్స్ట్రా వల్లే కదా. ఇప్పుడు వాళ్ళ వల్ల మంచి జరిగింది అంటే తీశారు కదా, అట్లా తీయడం వల్ల అది మంచి ఎంత ఉందో చెడు ఎంత ఉంది. ఇంత ఫేమస్ అయిపోయారు, మరి మీ ప్రాంతం వాళ్ళు ఏమంటున్నారు? ఇంకా పొద్దున్నుంచి మీరు అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ఇవ్వబోతున్నారు? సార్కి ఏది ఇష్టమైతే అది చేసేస్తాను. అడుగుతాను. హ్యాపీగా ఉన్నావు ఇప్పుడు? మరి రేపటి నుంచి మళ్ళీ యథావిధిగా మీ ఫుడ్ స్టాల్ స్టార్ట్ అవుతుందా? సో అటు పక్క పోలీసులు వాళ్ళు సహకరిస్తూనే ఒక పక్క మీ బిజినెస్ చేయడానికి మీరు ప్రయత్నిస్తారు? వాళ్ళకి కూడా ఇస్తాను. అంటే అది ఇట్లా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూసుకొని ఇట్లా దానికి ఏదో ఒకటి. ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అంటే కష్టం, అది మరి అవ్వకుండా అంటే మీరేం చెప్తారు? అక్కడికి వచ్చారు అవ్వకుండా ఉండాలంటేనా, అది ఇప్పుడు కాదు. నేను అంటే
అది అందరికీ ఎప్పటి నుంచో చెప్తాను నేను. అందరం కలిసి ఒక మాట మీద ఉండటం, చేయటం, చేసుకుంటే బాగుంటుంది. ఇదిగా అంటే కొంచెం కొంతమంది మమ్మల్ని అంటే అవాయిడ్ చేస్తారు. ఇక దాంతో ఇక మా మాట అక్కడ నెగ్గదు. అది కానీ అందుకని ఇక పట్టించుకోము. ఏంటంటే మనం ఏంటి, మన పని ఏది, మనం వెళ్ళామా, అమ్ముకున్నామా, వచ్చామా అన్నట్లు ఉంటాం. అయితే ఇది నేను అందరికీ ఎప్పటి నుంచో చెప్తున్నాను. అందరం కలిపి ఒక అంటే నెలకింతని ఊడ్చే అమ్మాయిని పెట్టుకున్నాం. అంటే రోజుకి 500 అన్నీ ఆ బార్ నుంచి ఈ బారు శుభ్రంగా నీట్గా తుడవటం కానీ చేయటం కానీ అన్నీ చేయడానికి రోజుకి 500 ఇచ్చి. అంటే ఎన్ని షాపులు అయితే ఉన్నాయి అన్ని షాపులు రోజుకి ఒక్కొక్కళ్ళు నెలవారీ ముందర స్టార్టింగ్ ఇప్పుడు ఫస్ట్ నా దగ్గర నుంచి ఇప్పుడు నేను ఇచ్చినాక నా పక్క షాపు, తర్వాత రోజు ఇంకో పక్క షాపు, అలా వరుస తిరిగి వస్తూ ఉంటుంది. అలా పెట్టుకున్నా. అలాగే ఇట్లా ట్రాఫిక్ ప్రాబ్లం కూడా కాకుండా ఇద్దరు సెక్యూరిటీలను పెట్టుకుంటే మార్నింగ్ ఒకళ్ళు, పొద్దున పూటలో ఒకళ్ళు, సాయంత్రం పూటలో ఒకళ్ళు. పొద్దున 6 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి కదా, ఇక నైట్ మళ్ళీ 11:30 వరకు ఉంటుంది కాబట్టి పొద్దున్న ఒకళ్ళు, సాయంత్రం ఒకళ్ళు అట్లా పెట్టుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పాను. చివరిగా ఒక ప్రశ్న, అంటే మీరు ఇన్ని చెప్పారు, సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకున్నా, ఊడ్చే వాళ్ళని పెట్టుకున్నా అన్నారు కానీ, సో అక్కడ ఉన్న షాపు వాళ్ళని మీరు లెక్క చేయట్లేదు అని వాళ్ళు ఒక కంప్లైంట్ ఇస్తున్నారు. అంటే మీకు ఉన్న బిజీలో ఆ టైం దొరకట్లేదా మీకు అందరు కూర్చొని మాట్లాడుకుంటాను? అందరితో కూర్చొని మాట్లాడడానికంటే మీటింగ్కి వాళ్ళు ఏది చెప్పుకున్నా వాళ్ళే చెప్పుకుంటారు కానీ మమ్మల్ని పిలవరు. సమస్య అక్కడ వచ్చిందంటే మమ్మల్ని పిలవరు. దానివల్ల ఇక ఏంటంటే ఇక అంతా దేవుడే ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు. రేట్లు పెంచారా? డిమాండ్ పెట్టి రేట్లు పెరిగాయా? సోషల్ మీడియాలో ఓన్లీ ప్రచారమేనా అది? అందరు లాగానే, నేను ఒక్కదాన్నే కాదు. ఇప్పుడు అందరూ చెప్పారని మీరే చెప్తున్నారు కదా, రేట్లు మరి వాళ్ళే చెప్పలేదా? రేటు ఎంత రేటు, అందరం ఒకటే రేటు అమ్ముతున్నాం. అక్కడ పెంచాం, అందరం పెంచాం, ఒకళ్ళం కాదు. అది ఒక్కదాన్నే అయితే పెంచితే ఇది అవుతుంది. ఎక్కడైనా ఒకటే రేటు కదా. అంతగా బాగుంది కానీ మీ ఫుడ్ తిన్న తర్వాత మీకు చాలా మంది బాగుందని చెప్తారు, రకరకాలు చెప్తూ ఉంటారు. మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు? ఐటీ ఎంప్లాయీస్ ఇచ్చారా? బయట నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇచ్చిన వాళ్ళు మీ ఫుడ్ బాగుందని చెప్పి ఎవరు ఇచ్చారు? నాకైతే చాలా మంది చెప్పారు, ఫుడ్ ఇంట్లో తిన్నట్టుంది, మా అమ్మ చేసినట్టుంది, అట్లా అని చాలా మంది అలానే చెప్తారు. మీ సమస్యలన్నీ తొందరగా తీరిపోవాలని రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరికి వచ్చి భోజనం చేసి మరి కాస్త ఈ కుమారి ఆంటీ కాస్త ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు తీసుకొని రావాలని, ఒక మంచి ఫుడ్ కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బోటి కర్రీ, లివర్ కర్రీ, మటన్ హెడ్, మటన్ లివరు, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ ఉంటుంది కానీ ఇవాళ ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై తేలేదు. మటన్ 200 అండి, చికెన్ కర్రీ కదా. ఫ్రై అయితే 150 అన్న, కర్రీగా కదా 120 కర్రీ అన్న. 240 పేజెస్ అయిందమ్మా. 2 కర్రీస్ తీసుకుంటే 200 అన్న. 2 కర్రీస్తో ఎన్ని ప్లేట్లు? 400 పేజెస్ అయింది సార్. 12 గంటలకు స్టార్ట్ అమ్మా. చికెన్ లివరా మిక్స్డ్, చికెన్ బోటియా? థ్యాంక్స్ అమ్మా. 17 సంవత్సరాలు అయిందమ్మా. అంటే మా పేరెంట్స్ ఇదే ఫస్ట్ స్టార్టింగ్, ఇంకా వాళ్ళ ద్వారాగా వచ్చాం మేము. మటన్ కర్రీ కదా. విజయవాడ దగ్గర మాది ప్రాపర్, విజయవాడ దగ్గర కంచికచర్ల పక్కన పల్లెటూరు మున్నలూరు అని. చెప్పండి అన్న. చికెన్ రైస్ 120. ఫస్ట్ మేము రావటం 2006లో వచ్చాము ఈ ఊరు. 2006లో వచ్చిన తర్వాత రైజ్ కాడ 1 సంవత్సరం పెట్టాము. తర్వాత ఇనార్బిట్ దగ్గర 2007 నుంచి ఇక్కడే స్టార్టింగ్ చేసాం. చికెన్ రైస్ బగారానా, వైట్ రైసా? వైట్ రైస్. వెజ్ అయితే రైస్ ఐటమ్స్లో అయితే బగారా రైస్ ఉంది, గోబీ రైసు, లెమన్ రైసు, వైట్ రైసు, జీరా రైసు, గోంగూర, టమాటా, జీరా, కర్డ్ రైస్ ఉంటుంది. నాన్ వెజ్ కర్రీస్లో అయితే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బోటి కర్రీ, లివర్ కర్రీ, మటన్ హెడ్, మటన్ లివరు, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ ఉంటుంది కానీ ఇవాళ ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై తేలేదు. ఇవాళ గ్రేవీయా? ఫుడ్ బాగానే ఉందని చెప్తారమ్మా. ఫుడ్ బాగుంది కాబట్టి కదా మన నడుస్తుంది. మటన్ 200 అండి, చికెన్ కర్రీ కదా. ఫ్రై అయితే 150 అన్న, కర్రీగా కదా. 120 కర్రీ అన్న. చికెన్ సూప్ 240 పేజెస్ అయిందమ్మా. 2 కర్రీస్ తీసుకుంటే 200 అన్న. అట్లా. వైట్ రైస్ బగారానా మీకు? వైట్ రైస్, చికెన్ కర్రీ. ఒక్క నిమిషం అమ్మ. బాగా సంతోషంగా అనిపిస్తుంది అమ్మా. ఇంకా దీనికన్నా బగారానా, వైట్ రైసా మీకు?
పెరుగు అటు సైడ్ సార్, పెరుగు అటు సైడ్ ఇస్తున్నా అమ్మా. 2 కర్రీస్తో ఎన్ని ప్లేట్లు? 400 పే చేసాను సార్. 12 గంటలకు స్టార్ట్ అమ్మా, 3:30 4 వరకు ఉంటాము. 500 550 దాకా రావచ్చు, వస్తుంది. బగారానే కదా? చికెన్ లివరా మిక్స్డ్, చికెన్ బోటియా? ఇదిగోండి చికెన్ సూపు. థ్యాంక్స్ అమ్మా. బోటి సూపా. ఇప్పుడు నుంచి టేస్ట్ చేస్తాను మీరు ఇక్కడ ఫుడ్. ఇది సెకండ్ టైం అండి రావడం. ఎలా అనిపించింది? బాగానే ఉంది, అంటే ఓకే, బడ్జెట్ ఫ్రెండ్లీ బాగుంది రావచ్చు. ఇంటి భోజనం తిన్న సాటిస్ఫాక్షన్ ఏమైనా వచ్చిందా? అంటే ఇంటి భోజనం అంత దాన్ని బీట్ చేయలేరు కదండి ఎవరైనా. ఓకే తినొచ్చు, కంపేర్ టు హోటల్స్తో కంపేర్ చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ టేస్ట్ కూడా బాగానే ఉంది. ఏం తీసుకున్నారు మీరు మెను? మేము మటన్ లివర్ అండ్ మా సిస్టర్ మటన్ కర్రీ తీసుకున్నాం. కుమారాంటి దగ్గర కూడా టేస్ట్ చేశారు మీరు? ఆంటీ దగ్గర ఎప్పుడు చేయలేదండి, ఇంకా ఆంటీ లేదని ఇక్కడ తినాల్సి వస్తుంది. బాగుందండి, సెకండ్ టైం తింటాం. బాగుందండి. మటన్ కర్రీ తీసుకున్నాం, మా సిస్టర్ మటన్ లివర్ తీసుకున్నాం. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ఓకే, ఇలాంటి వాళ్ళని తినొచ్చు. నార్మల్ మటన్ ప్లేట్ మొత్తం 320 అయింది బిల్. 320. ఎన్ని టైమ్స్ తిన్నారు మీరు ఇక్కడ? ఇప్పటికే 3-4 టైమ్స్ తీసుకున్నాను. బాగుంది టేస్ట్. ఎలా అనిపించింది? హోమ్ ఫుడ్ తింటున్న ఫీలింగ్ వస్తుందా? బాగానే ఉంది, హోమ్ ఫుడ్ లెక్కన ఉంది. బయట హోటల్లో అమౌంట్ ఎక్కువ బట్ టేస్ట్ అంత ఉండదు కదా, సో ఇక్కడ దానికి హోటల్స్కి ఇక్కడ మీకు ఏం డిఫరెన్స్ అనిపించింది? హోటల్ కంటే ఇక్కడనే బెటర్, హోమ్ ఫుడ్ లెక్క ఉంది కాబట్టి టేస్ట్ బాగుంది. మీరేం తీసుకున్నారన్న మెను? నేను వెజ్ తీసుకున్నాను. వెజ్ తీసుకున్నారు. ఎంతన్నా వెజ్? 80 రూపీస్. సాటిస్ఫాక్షన్ అయ్యారుగా మీరు తీసుకున్న ప్రైస్కి? సాటిస్ఫాక్షన్ బాగుంది. ఎప్పుడు తింటున్నారు మీరు ఇక్కడ? ఎలా తిన్నా ఫస్ట్ తింటాం. ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఏం టేస్ట్ చేశారు మీరు? బగారా రైసు, వైట్ రైసు, చికెన్ ఫ్రై, చికెన్ సూపు. ఎంత 150 ఏమైంది అంతే. బయట హోటల్తో కంపేర్ చేసుకుంటే మీకు బెస్ట్ అనిపిస్తుంది? చాలా బెస్ట్, బాగుంది టేస్ట్ కూడా. ఎలా అనిపిస్తుంది టేస్ట్? టేస్ట్ అయితే నేను ఫస్ట్ టైం తింటున్నాను, బాగానే ఉంది. ఏం తీసుకున్నారు మీరు? నేను వెజ్ ఒకటి తీసుకున్నాను, అంటే వెజ్ చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నాన్ వెజ్ తీసుకున్నాను. వెజ్ అయితే పర్లేదు 80 రూపీస్. బయట హోటల్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ బెస్ట్ అనిపించిందా? బెస్ట్ అంటే కొంచెం రేట్లు అయితే కొంచెం ఎక్కువ. ఎంత ప్రైస్ మీది? ఈ వెజ్ ఒక్కొక్క ఐటమ్ పెరిగి 50 పెరుగుతుంది. ఒక 150, 250, 300 ఒకటైనా కదా, మనం తినే ఐటమ్ బట్టి కూడా ఉంటుంది కదా. ఓన్లీ వెజ్ తీసుకున్నాను, 80 రూపీస్ 4 ఐటమ్ పెట్టాను. అన్లిమిటెడ్ ఫుడ్ అంటున్నారు. ఫస్ట్ టైం మరి చూడాలి కదా మరి. చికెన్ కర్రీయా, చికెన్ ఫ్రైయా, బోటియా, లివరా, మటనా? ఫ్రైయా కర్రీ అమ్మా? కర్రీ వేసాను. 120. ఇంకోటి 120 పే చేసారా? మీకేదమ్మా పెట్టుకోండి, మీకు ఏ రైస్ కావాలంటే ఆ రైస్ పెట్టుకోండి. స్వామి కర్రీ కవర్కి ఏమో ఫ్రైలు కూడా కడతా కొన్ని. వైట్ రైసా బగారానా? $120. బగారానే ఇచ్చానా నీకు? బగారానే కదా నీకు? వైట్ రైస్ ఇచ్చానా? कितना? 120 देना. 20 रुपये चेंज है ना స్వామి. ఒక చికెన్ రైస్ పార్సల్ ఇయ్యమ్మా. చికెన్ రైస్ సెక్యూరిటీకి ఇచ్చేసి. వైట్ రైస్ ఇచ్చానా? ఇదిగో ఈ అబ్బాయికి ఇచ్చేసి. వెజ్ ఆల్ మిక్స్ రైసా ఒకటేనా? చిన్న అది బంద్ పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు అది బంద్ చేసుకోండి. వాళ్ళు వచ్చారు. చెప్పండి అమ్మ, మీకు తింటారా పార్సల్? 120 పే చేసేయండి. ఫ్రై అయితే 150. ఫ్రై ఇచ్చానా? కర్రీ ఇచ్చా. ఒక నిమిషం. 2 కర్రీస్ తీసుకోండి. 200 అమ్మా.
చెప్పండి అన్న మీకు హ్యాండ్ వాష్ ఇక్కడ ఉంది చూడండి ఎదురే ఉంది